హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు అయితే సపోటా కాయలు తెంపుతున్నాం. మా పెరట్లో చెట్టుకి కాయలు అయితే బాగా కాసాయి. నిన్న రాత్రి గాలి దుమారం వచ్చింది, దానికైతే కొమ్మలు అయితే కిందికి వంగిపోయాయి. దానికి ఉన్న కాయలను అయితే తెంపుకుందాం. ఈ సీజన్లో ఇవి ఎక్కువగా కాస్తాయి. మా చెట్టు పాల సపోటలు. ఇవి తెంపుతుంటే పాలు కారిపోతున్నాయి. ఈ పాలు జిగురుగా ఉంటాయి. ఇవి కళ్ళలో పడితే చాలా ప్రమాదం, అందుకే జాగ్రత్తగా కోసుకోవాలి. ఇవి తినడం వలన శరీరంలో వేడి తగ్గిపోయి చలవ చేస్తుందండి. అయితే ఇవి తీపి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మరీ ఎక్కువ పండ్లు తింటే ఇబ్బంది, కాబట్టి లిమిట్గా తినాలి. పాలన్నీ చేతికి జిగురుగా అంటుకుంటున్నాయండి. మంచిగా ఫ్రెష్గా కడుక్కోవాలి. వీటిని అయితే కడుక్కొని తినాలి. కొన్ని అయితే పండ్లు వండిపోయినాయి, కొన్ని కాయలుగా పచ్చిగా. ఏవైనా స్కిన్ ఎలర్జీస్ ఉంటే తగ్గిపోతాయి, కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇందులో ఏ విటమిన్ కూడా ఉంటుందండి. ఇవి శరీరానికి చాలా మంచిది, కానీ లిమిటెడ్గా తీసుకోవాలి. ప్రెగ్నెన్సీ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచివండి. ప్రెగ్నెన్సీ టైంలో కొంచెం నీరసం ఉంటుంది కదా, ఇవి తినడం వలన నీరసం పోయి ఎనర్జీ వస్తుంది. అందుకే ప్రెగ్నెన్సీ టైంలో ఇవి జ్యూస్ లాగా చేసుకొని సలాడ్ లాగా కలుపుకొని తింటే బాగుంటుంది. ఇవైతే మా ఇంట్లో చెట్టుకు కాసినవి. మేమైతే ఎలాంటి స్ప్రేలు కానీ మందులు కానీ వేయలేదు, పూర్తిగా న్యాచురల్గా పండినవి. నాకు తెలిసిన విషయాలైతే మీతో పంచుకున్నాను. ఇదండి ఈరోజు వీడియో. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.